తాజా వార్త బీఆర్ఎస్ నేతల పరిగి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి హరీష్ రావు సహా కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారిని అడుగడుగునా పోలీసులు అడ్డగించారు. ఇక పరిగి వెళ్లేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలను అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా అయితే రైతులు ససేమిరా అంటున్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. వారికి సంఘీభావం పలికేందుకు హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డు తగిలారు. ఇక హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డిని, ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా అరెస్ట్ చేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వారిని తరలించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అంతకుముందు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఇక కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడము అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేయిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పరిగిలో రోజు 1200 ఎకరాల భూమి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి వెళ్తున్న సందర్భంలో ఈ రోజు అడుగడుగున ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అడుగడుగున అడ్డుకుంటుంది. భయం ఎందుకు? రైతులకు అవసరం లేకుండా భూమి లాక్కుంటుంది ప్రభుత్వం. ఇప్పటికైనా విత్డ్రా చేసుకోమని కోరుతున్న ప్రభుత్వం. అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్లలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్న ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతల పరిగి పర్యటనలో అయితే ఉద్రిక్త వాతావరణం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? పరిగి వెళ్తున్నటువంటి హరీష్ రావు బృందాన్ని పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకవైపు కలాపూర్, రాపోలు సంబంధించిన గ్రామస్తుల రైతులందరూ కూడా ఈ 1200 ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా వెళ్తున్నటువంటి వీరిని ఉదయమే ఇంటి వద్ద గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత వెళ్లడం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు రావడంతో కూడా వారిని వెళ్లడం కోసం అనుమతించినట్టు ఇచ్చి మళ్లీ అప్పా జంక్షన్ వద్ద అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, ఎర్రబెల్లి దయాకర్ రావుని, దివాకర్ రావుని, ఆల వెంకటేశ్వర రెడ్డిని, వైపు మిగతా ఎర్రల శ్రీనివాస్ ని, మిగతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని మాత్రం శంషాబాద్ రూరల్ పిఎస్ నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అక్కడ ఒకవైపు మీరు ముందు వెళ్తే అక్కడ ఒక పరిగి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని కూడా ఉదయం నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల ప్రాజెక్టుల పేరుతోటి, భూసేకరణ తోటి పేదల భూములను కొల్లగొడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆ పరిగి వెళ్లడం కోసం బయలుదేరినటువంటి హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, దయాకర్ రావుని ఇక్కడ అప్పా జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ వద్ద అడ్డగించి పోలీసులు అదుపులోకి తీసుకొని
శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు హరీష్ రావు, సబితా రెడ్డి, దయాకర్ రావు ఉన్నారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. ఎస్, నెక్స్ట్ మనకి మరింత సమాచారం అందించడానికి రత్నకుమార్ ఉన్నారు లైన్ లో. ఎస్ రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నాం హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన దృశ్యాలు చూడొచ్చు. ఒక తీవ్రమైన పరిగిల పర్యటనలో అయితే తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్న దృశ్యాలు చూస్తున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ సోని, వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళాపూరు రిలే దీక్షకు మద్దతుగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కాళాపూరు గ్రామానికి వెళ్లే దారిలో వరుసగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించడం, అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. రిలే నిరాహార దీక్షకు మద్దతుగా వస్తున్న బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే పరిగి వద్దకు వెళ్లే దారి మార్గంలో కాళాపూర్ గ్రామానికి వెళ్లేటువంటి దారిలో దాదాపు సుమారు 9 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. 9 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వరుసగా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే శంషాబాదు ప్రాంతంలో మాజీ మంత్రులు హరీష్ రావు, అలాగే సబితా ఇంద్రారెడ్డిని, అలాగే దయాకర్ రావును శంషాబాదు రూరల్ వాళ్ళని అడ్డగించి శంషాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఇటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావు ముగ్గురు శంషాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. వైపున ఇటు రైతులకు మద్దతుగా చేపట్టినటువంటి యొక్క ఏదైతే ఇటు కార్యక్రమం ఉందో, నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం అనేది నెలకొని ఉంది. రిలే దీక్షకు మద్దతుగా తరలి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు పోలీసులు ఎక్కడికక్కడ ఇటు అధికారుల యొక్క సూచనలతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, ఇటు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరుతున్నటువంటి వాళ్ళని చుట్టుపక్కల ప్రాంతంలో బయలుదేరి అక్కడ వికారాబాద్ జిల్లా పరిగి మండలానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి నిర్బంధించడం, మరికొంతమందిని హౌస్ అరెస్టులు చేసి ఇళ్లలో నుంచి బయటికి రానికుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల పరిగి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సహా కీలక నేతలనైతే పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం. పరిగి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక దీంతో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు అయితే సిద్ధమయ్యారు. వారిని అడుగడుగునా పోలీసులు అడ్డగించారు. Charlie!